మురికి నీరే నగర ప్రజలకు తాగునీరా? గోవిందరావు సిపిఎం జిల్లా కార్యదర్శి. నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని, ప్రజల ఆరోగ్యం పరిరక్షించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద క్లాప్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మురికి నీరే ఈ శ్రీకాకుళం ప్రజలకి మీరు ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని, నగరవాసులు ప్రజా ఆరోగ్యం కాపాడాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి మురికి నీరుని శుద్ధి చేసి సముద్రానికి పంపించాలని కోరుతూ ఇవాళ శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయం వద్ద క్లాప్స్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం నగర వాసులు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. నగర ప్రజలకు మంచినీరు ఇవ్వాలి. కేంద్ర మంత్రి నిధులు విడుదల చేసి ప్రజలకు మంచినీరు ఇవ్వాలి. మంత్రి గారు వెంటనే స్పందించాలి. కేంద్ర మంత్రి గారు వెంటనే స్పందించాలి. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలి. వెంటనే నిర్మాణం చేయాలి. నాగావళి కాలుష్యాన్ని కాపాడాలి. కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని వెంటనే నిర్మాణం చేయాలి. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.